మన యువ నాయకులు గౌరవ ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రికి ఇవే మా హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. చదిపిరాళ్ల భూపేశ్ రెడ్డి టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జమ్మలమణి. మనిష మానవ మృగమా ఇలా ఎవరైనా చేస్తారా అన్న దారుణం బ్రూటల్ మర్డర్ దృశ్యం, సూక్ష్మదర్శిని, బ్రేకింగ్ బ్యాడ్ ఇటువంటి చాలా సినిమాలని ఈ విద్యాలన్నీ పూర్తిగా ఇంప్లిమెంట్ చేసి ఒకవైపు భార్యని అతి దారుణంగా బ్రూటల్గా మర్డర్ చేస్తున్నారు. ఒకవైపు తెలుగు రాష్ట్రాలన్నీ కూడా షేక్ చేస్తున్నాయి. హైదరాబాద్ వాసులు మాత్రం భయప్రాంతులకు గురయ్యే విధంగా నోటి మీద వేలేసుకొని అయ్యో అనే విధంగా ఉంది. పూర్తిగా చెప్పాలి అని అంటే ఒక మొద్దు ఇప్పుడు ప్రస్తుతం మీర్పేట్ ఇన్సిడెంట్లో చెక్క మొద్దు కీలకంగా మారిందని చెప్పొచ్చు. గురుమూర్తి ఏదైతే మనం ఉదయం నుంచి చూస్తున్న కేసును బట్టి చూసుకుంటే కూడా గురుమూర్తి అతి దారుణంగా భార్యని హత్య చేసి కిరాతకంగా చంపి ఆ తర్వాత ఆ మాంసం ముద్దం అంతా ఏదైతే కోసి కత్తితో యాక్సిస్ బ్లేడ్తో నరికి శరీర భాగాలన్నీ కూడా సపరేట్ చేసిన తర్వాత దాన్ని ఉడకపెట్టి కుక్కర్లో ఉడకపెట్టి నీళ్ళల్లో ఉడకపెట్టి సుమారుగా 6 గంటల వరకు ఉడకపెట్టిన తర్వాత దాని రోకల్ బండలో దంచి పొడి చేసి స్థానికంగా ఉన్న జిల్లేల చెడుగులో వేసిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఎంత దారుణమైన మర్డర్ అంటే మాటలు కూడా రాని. అంటే ఇటువంటి మొద్దు మనం విజువల్స్లో కూడా చూసినాం. ఆ కిచెన్ ఏదైతే సీన్ జరిగిన కిచెన్ చూస్తుంటే కూడా ఇటువంటి ఆ చెక్క మొద్దు ఆ ఇంట్లో కనిపించింది. ప్రస్తుతం ఇది కీలకంగా మారింది. అంటే ఈ మొద్దు మీద ఏమన్నా కట్ చేసి ఉంటాడా, ఈ మొద్దు మీద నరికి ఉంటాడంటే ఈ సాధారణంగా చూస్తుంటే బాడీ పార్ట్స్ స్కల్ అనేది పుర్ర అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, బొక్కలు అనేవి కూడా చాలా స్ట్రాంగ్ ఉంటాయి. అటువంటివి ఎలా చేశాడు అంటూ పోలీసుల ఇంటరాగేషన్లో కూడా సంచలనమైన విషయాలు చెప్తున్నాడు. కానీ ఎటువంటి ఎవిడెన్స్ లేకపోవడం ప్రస్తుతం పోలీసులకి తల తిరిగే మైండ్ బ్లాక్ అయ్యే కేసు అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇటువంటి మొద్దులని మనం ఒక్కసారి ఇక్కడ చూసుకుంటే విజువల్స్లో ఇటువంటి మొద్దు స్థానికంగా కొనుగోలు చేశాడా లేదంటే ఇంట్లో ఉందా? సేమ్ ఎక్కడైతే గురుమూర్తి భార్యని హత్య చేశారో అటువంటి మొద్దే మనం ప్రస్తుతం ఈ లైవ్లో చూడొచ్చు విజువల్స్లో. ఇటువంటి మొద్దు మీద ఒక స్టెయిన్ మార్క్స్, అంటే అది ఎల్లో ప్లస్ రెడ్ మిక్స్డ్ స్టెయిన్ మార్క్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. దీని మీద ఏమన్నా నరికి ఉంటాడా, దీని మీద ఏమన్నా కట్ చేసి ఉంటాడా అనే కోణంలో అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే పోలీసులకు ఎటువంటి ఎవిడెన్స్ దొరకలేదు. క్లూస్ టీమ్స్ కూడా చాలా షాక్. 30 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది మాకు, కానీ ఇటువంటి హత్యను మేము ఎక్కడా చూడలేదు. నరికేసి హత్య చేసి పుర్రని మరి బొక్కలన్నీ కూడా గ్యాస్ స్టవ్ ఏదైతే ఇంట్లో పెద్ద స్టవ్ ఉంటుందంటే వాళ్ళ ఇంట్లో బర్నర్ అంటే ఫంక్షన్స్కి వాడే ఒక స్టవ్, ఆ స్టవ్ మీద పూర్తిగా ఒకవైపు చూసుకుంటే కూడా అదంతా కూడా కాల్చిన తర్వాత దాన్ని దంచి రోకల్ బండలో దంచి అతి దారుణంగా హత్య చేశారు. ఈ హత్య జరిగే సమయంలో కూడా పూర్తిగా దంచే టైంలో మాత్రం అతను మ్యూజిక్ పెట్టుకొని దంచాడు. అక్కడ పక్కనే మందు తాగుతూ ఎవరు వినకుండా ఈ హత్య చేశాడని కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. గురుమూర్తి మరియు మాధవికి కూడా సుమారుగా 13 years బ్యాక్ పెళ్ళయింది. ఆర్మీలో ఉన్న గురుమూర్తి ఆర్మీ ఆఫీసర్ 35 yearsకే రిటైర్ అయ్యాడు. మీర్పేటలో ఒక అపార్ట్మెంట్లో రెంట్కుంటున్నారు. తరచూ వాళ్ళిద్దరి మధ్యలో గొడవలు జరిగినాయి. ఇది కాస్త చిలికి గాలివాన్ అయినట్టు పెద్ద బ్రూటల్ మర్డర్కి దారి తీస్తుంది. భార్యని అతి దారుణంగా మాధవిని చంపాలని సంక్రాంతి సెలవులను ఆశ్రయంగా చేసుకున్నారు. ప్రకాశంలో అత్తమామల ఇంటికి పిల్లలు ఇద్దరినంటే అబ్బాయిని బాబుని పాపని ఇద్దరిని పంపించేస్తారు. ఆ తర్వాత భార్యని అతి దారుణంగా కిరాతకంగా మటన్ కొట్టే చెక్క, ఇటువంటి చెక్కని యూజ్ చేసుకొని ముక్కలు చేసి ఆ మాంసపు ముద్దనంటే మటన్ కొట్టినట్టు కొట్టి ఆ తర్వాత దాని ప్రెషర్ కుక్కర్లో ఉడకపెట్టి దాన్ని ఎండపెట్టి ఆ తర్వాత రోకల్ బండలో దంచి పూర్తిగా ఆ యాష్ అంతా ఏదైతే ఉందో అదంతా కూడా పూర్తిగా జిల్లేల చెరువులో కలిపారు. ఆ తర్వాత ఏం తెలియనట్టు భార్య గురించి ఆరాధిస్తున్నట్టు కంగారు పడుతున్నట్టు అత్తమామల దగ్గరికి వెళ్ళి నా భార్య ఎక్కడికి వెళ్ళిపోయింది, మీ దగ్గరకు వచ్చిందా అంటూ అడగడం జరిగింది. ఈ నెల 16 రోజున మాధవి కుటుంబ సభ్యులు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సుబ్బమ్మ మాధవి మదర్ కంప్లైంట్ ఇవ్వడం అయితే జరిగింది. ఆ తర్వాత పోలీసులు దర్యాప్తు స్టార్ట్ చేశారు. సీసీటీవీ దీంట్లో కీలకంగా మారిందనే చెప్పొచ్చు. ఎందుకంటే మాధవి లోపలికి వెళ్ళడం పోలీసులు
చూసారు కానీ బయటికి రావడము ఆ విజువల్స్ రాకపోవడం ఒక డౌట్ వచ్చింది. ఆ తర్వాత తమదైన స్టైల్లో గురుమూర్తిని క్రాస్ క్వశ్చన్ చేయడం జరిగింది. దాని తర్వాత సంచలనమైన విషయాలు గురుమూర్తి బయట పెట్టాడు. అవును నేనే చంపాను అంటూ చెప్తున్నారు. ఒకవైపు మృతురాలు బంధువులందరూ కూడా చూసుకుంటే కూడా ఆందోళన చేస్తున్నారు. అక్కడ మా బావ ఎంతో దారుణ హత్య చేశాడు, ఎంతో 15-20 లక్షల కట్నం ఇచ్చాం, గ్రాండ్ గా పెళ్లి చేశాము, ఆర్మీ ఆఫీసర్ కదా అంటూ ఆర్మీ సంబంధం తీసుకొచ్చాడు, బాగా చూసుకుంటాడు అనుకున్నా. కానీ ఇంత దారుణానికి ఒడికడతానని మేము అస్సలు అనుకోలేము. ఎప్పుడు కూడా మా అక్కని బయటికి పంపించాడు, ఎప్పుడు పుట్టింటికి పంపించాడు, వేధింపులకి గురి చేస్తాడు, తాగుబోతాడు. ఒకవైపు చాలా ఇబ్బందులు పెడుతుంటే ఇంత క్రూరంగా పిశాచికంగా చంపాడు, అతనికి నిందితుడికి ఖచ్చితంగా శిక్ష పడాలి అంటూ కుటుంబ సభ్యులు అయితే చెప్తున్నారు. ఇప్పటికే చూసుకున్నట్టయితే ఇటువంటి మొద్దు మీద చంపడం అంటే ఇటువంటి కేసు ఫారెన్సిక్ అధికారులు కూడా ఎఫ్ఎస్ఐ వాళ్ళ టీం కూడా పూర్తిగా సేకరించారు, కొన్ని ఎవిడెన్స్ తీసుకున్నారు. ఏదైతే కుక్కర్ ఉందో కుక్కర్ తర్వాత నైఫ్స్, ఎక్సెస్ బ్లేడ్, ఆ తర్వాత ఇంట్లో ఏదైతే అనుమానం కలిగే వస్తువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసుకున్నారు. గురుమూర్తి మాత్రం పోలీసులను కూడా బెదిరించే ప్రయత్నం చేస్తున్నాడు. కోర్టులో తేల్చుకుంటా, నేనే మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చాను, ఇప్పుడు నా మీద ఆరోపణ చేస్తున్నారా అంటూ డబుల్ స్టాండర్డ్ మాటలు. మొదట అంటాడు, క్రాస్ క్వశ్చనింగ్ చేసిన తర్వాత ఏం చేస్తావు, సీసీటీవీ ఆధారంగా మహిళ మాధవి బయటికి రాలేదు, ఇంట్లోనే ఏదో జరిగింది, అసలు ఏం జరిగింది అంటూ పోలీసులు క్రాస్ క్వశ్చన్ చేస్తే అవును నేనే చంపాను, నాకు గొడవ అయింది, పిల్లలకి మాకు గొడవ జరగడం వల్ల పూర్తిగా పెద్దగా అయింది, ఆ తర్వాత నేను కొట్టాను, తను చనిపోయింది, క్షణిక ఆవేశంలో నేను కొట్టాను, దాని తర్వాత తను చనిపోతుంది అని నేను అనుకోలేను అంటూ పోలీసులకు చెప్పాడు. ఆ తర్వాత మరి ఏం చేశావు అని అడిగితే పోలీసులు అడిగిన ప్రశ్నలకి నిజమే నేను చంపాను, పూర్తిగా ఏదైతే బాడీ ఉందో దాన్ని నేను ఉడకపెట్టాను, దాని తర్వాత ఎండబెట్టాను, దంచాను, ప్లాస్టిక్ కవర్లో తీసుకెళ్లి స్థానికంగా ఉన్న జిల్లె చెరువులో నేను కలిపాను అంటూ ఇలా విషయాలన్నీ చెప్పాడు. కానీ ఎవిడెన్స్ మాత్రం పోలీసులకు ఇప్పుడు కీలకంగా మారింది. ఒక్క ఎవిడెన్స్ లేకుండా దృశ్యం సినిమా లాగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యాను అంటూ అతను చెప్పుకొస్తున్నాడని పూర్తిగా సమాచారం అయితే తెలుస్తుంది. ఎవిడెన్స్ అంతా కూడా సేమ్ దృశ్యం సినిమాలో ఎవిడెన్స్ ని ఎలా మ్యానిపులేట్ చేసి మొత్తం డిస్మాంటిల్ చేస్తారో, డిస్ట్రాయ్ చేస్తారో సేమ్ అలానే చేశాడు. మరోవైపు పలు సినిమాలు హే జిల్లా, దాని తర్వాత బ్లడ్, ఇటువంటి కొన్ని సిరీస్ అంటే నెట్ఫ్లిక్స్ లో చూసే సిరీస్ కానీ, క్రైమ్ థ్రిల్లర్స్ కానీ, క్రైమ్ పెట్రోల్ సిరీస్ కానీ, నెట్ఫ్లిక్స్ లో కొన్ని క్రైమ్స్ ఎలా జరుగుతాయి ఇటువంటివంతా అనలైజ్ చేసి పక్కడ్ బందీగా ప్రీ ప్లాన్డ్ గా సొంత భార్యని, అగ్ని సాక్షిగా పెళ్ళాడిన భార్యని అతి దారుణంగా చంపిన భర్త కిరాతకుడు గురుమూర్తి. ఈ సంఘటన చెప్తుంటే కూడా వెన్నులో వణుకు పుడుతుంది. స్థానికంగా ఉన్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఏదైతే బిల్డింగ్ గురుమూర్తి ఉంటారో అక్కడ అందరూ ఖాళీ చేసినట్టే రాత్రికి ఈ విషయం తెలిసిన వెంటనే ఖాళీ చేసి వెళ్ళిపోయిన పరిస్థితి అయితే చాలా క్లియర్ గా కనిపిస్తుంది. మనం క్లియర్ గా చూస్తే ఇదే మొద్దు పైన చంపి ఉంటాడంటూ అనుమానాలు వ్యక్తం అవుతుంది. ఫారెన్సిక్ అధికారులకి కానీ టీం అంతా కూడా పూర్తిగా క్లూస్ టీమ్స్ అంతా కూడా పూర్తిగా ఇన్స్పెక్ట్ చేసిన తర్వాత జల్లెడ పట్టిన తర్వాత కూడా ఆఖరికి డ్రైనేజ్ లో కూడా ఫారెన్సిక్ వాళ్ళు పైపుతో వాటర్ ఫ్లష్ చేయడం జరిగింది. ఒక్క బ్లడ్ స్టెయిన్ కానీ బ్లడ్ కి సంబంధించిన ఏవి కూడా కనిపించలేదంటే ఎంత ప్రీ ప్లాన్డ్ గా కిల్ చేశాడో మనం ఒకసారి ఆలోచించే. సైకో కిల్లర్ కన్నా దారుణమనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇంత దారుణం అంటే సొంత భార్యని 13 సంవత్సరాలు కలిసి జీవించి 2 పిల్లలను కన్న తర్వాత కేవలం క్షణిక ఆవేశమో లేకపోతే అనుమానం వల్లనో ఏదున్నప్పటికీ కూడా డైవర్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. కానీ ఇలా క్రూరంగా చంపేసి అట్లీస్ట్ తను పడిపోయిన తర్వాత హాస్పిటల్ తీసుకెళ్లడమో లేకపోతే పోలీసులకు కంప్లైంట్ ఇవన్నీ చేయకుండా ఎక్కడ నన్ను పోలీసులు అరెస్ట్ చేస్తారు అని సెల్ఫిష్నెస్ తోని మానవ మృగంలాగా ప్రవర్తించి అతి దారుణంగా కిరాతకంగా ఒక మొద్దు మీద నరికి ఉడకపెట్టి 6 గంటల సేపు బకెట్లో ఉడకపెట్టి ఆ తర్వాత ఉడకపెట్టిన ఫ్లెష్ ని ఏంచాడంట. పూర్తిగా చెప్పాలి అంటే కొంచెంసేపు బకెట్ లో వాటర్ లో ఉడకపెట్టాడు, ఆ తర్వాత కుక్కర్ లో ఉడకపెట్టాడు, ఆ తర్వాత కొన్ని ఏంచడం కూడా జరిగిందంటూ సమాచారం అయితే తెలుస్తుంది. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఎండపెట్టాడు, ఎండపెట్టిన తర్వాత దంచాడు, దంచి
దాని ఆ పొడి అంతా కూడా జిల్లెట్ చెరువులో పాడేశాడంటూ చెప్పుకొస్తున్నారు. అంటే చాలా దారుణమైన విషయం అని చెప్పొచ్చు. ఇప్పటికే పోలీసులకి ఎటువంటి ఎవిడెన్స్ దొరకలేదు. రాచకొండ పోలీసులకు మాత్రం ఈ కేసు కొంచెం ప్రెస్టీజియస్ గా కనిపిస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక్క ఎవిడెన్స్ పూర్తిగా దృశ్యం సినిమాని రీప్లేస్ చేసి ఒక క్రైమ్ థ్రిల్లర్ అయితే చూపిస్తూ ఉన్నాడు అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎటువంటి ఎవిడెన్స్ లేదు. అతనికి సంబంధించిన కుక్కరే కానీ, లేకపోతే డోర్లో వేసే ఫింగర్ ప్రింట్సే కానీ, ఆ కవర్ ఎక్కడుందో ఇవన్నీ కూడా పోలీసులు అతన్ని తీసుకెళ్లి సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే అవకాశాలు అయితే చాలా కనిపిస్తున్నాయి. ఇంకా ముందు ముందు ఈ కేసు ఎక్కడికి దారి చూస్తుందో వేచి చూడాల్సిన విషయం అయితే కనిపిస్తుంది. కెమెరామెన్ విజయ్తో పెట్రిషియా రిపోర్టింగ్ RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.